హలో పీపుల్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ కాలేజ్ లేదండి, ఎందుకంటే ఫ్రైడే అని కాదు, ఇవాళ శ్రావణ శుక్రవారం అంట. అండ్ రేపు కూడా లేదు. రేపు ఎందుకంటే సెకండ్ సాటర్డే కాబట్టి, అండ్ ఎలాగో సండే కాలేజ్ ఉండదు. సో 3 days హాలిడే. ఇవాళ నిన్న చాలామంది అంటే వీడియో పోస్ట్ చేశాను కదా, చాలామంది ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఇవాళ ఆ డౌట్స్ కూడా క్లారిటీ ఇచ్చేసి అండ్ ఇంకొన్ని డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో డీటెయిల్స్ ప్రొవైడ్ చేసే ముందు ఆకలేస్తుంది. ఫస్ట్ ఏమైనా తిందాం పదండి. ఏం తిందాం? ఇంట్లో మ్యాగీ ఉంది గైస్, మ్యాగీ ఆర్ ఇప్పి ఉంది. సో అవి చేసుకొని తినేసి తర్వాత ఈ డిస్కషన్ పెట్టుకుందాం. గైస్, మ్యాగీ రెడీ అండి. ఫస్ట్ బైట్ తీసుకుందాం. బాగా వచ్చిందండి. సో ఇది తినేసిన తర్వాత నేను ఇంకా డైరెక్ట్ మన మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. సో ఇది ఫస్ట్ కంప్లీట్ చేసుకొని తర్వాత మీతో మాట్లాడతాను. 3 days హాలిడేస్ వచ్చాయండి. సో ఇంట్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. వర్క్స్ చాలానే ఉన్నాయి, కాలేజ్ వాళ్ళు చాలానే ఇచ్చారు, కోర్సెస్ ఉన్నాయి, చాలానే కంప్లీట్ చేయాలి. కానీ ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకుందామని ఫుల్ నిద్రపోయా. వ్లాగ్ తీయాలి కానీ స్టార్ట్ చేస్తున్నా వ్లాగ్. ఇవాళ టాపిక్ వచ్చేసి మీ యొక్క డౌట్స్. అంటే నిన్న చాలా వరకు క్లారిటీ ఇచ్చా. అండ్ కాలేజ్ గురించి, కాలేజ్లో ఉన్న ప్రోగ్రామ్స్ గురించి, అంటే ఏమేమి ఉంటాయి కాలేజ్లో, బ్రాంచ్ వైజ్ ఏమేం బాడీస్ ఉంటాయి, అంటే స్టూడెంట్ బాడీస్ ఉంటాయి, అవేం చెప్పలేదు. సో ఇవాళ వాటి గురించి చెప్తా. అండ్ మీరు నిన్న కమెంట్ సెక్షన్స్లో ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ డౌట్ వచ్చేసి హాస్టల్స్లో ల్యాప్టాప్స్ అలా ఉన్నాయా లేదా. చూడండి, బాయ్స్ గురించి పక్కన పెట్టండి, గర్ల్స్ మీకు అయితే ఫోన్ది ఓన్లీ 2 hours వాడచ్చు. అంటే లైక్ పేరెంట్స్కి ఫోన్ చేయడం కానీ అలా 2 hours మీకు ఫోన్ ఇస్తారు, అంటే హోల్ డేకి 2 hours ఇస్తారు. అపార్ట్ ఆఫ్ ఇట్ ల్యాప్టాప్స్ మీరు రూమ్లోనే ఉంచుకోవచ్చు. ల్యాప్టాప్స్ మళ్ళీ వార్డెన్స్కి ఇవ్వాలి అలా ఏం లేదు. మీరు ల్యాప్టాప్స్ వర్క్ కానీ యూస్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్స్కి అయితే నో రెస్ట్రిక్షన్. అండ్ సెకండ్ డౌట్ వచ్చేసి, అన్న 0 సెమ్లో బుక్స్ ఏమైనా తెచ్చుకోవాలా? ఒక్క బుక్ చాలు, రఫ్ నోట్స్ ఒక్కటే చాలు. మీరు వస్తుందే 0 సెమ్కి ఎంజాయ్ చేయడానికి, ఇంకా బుక్స్ ఎందుకు? ఆ రఫ్ నోట్స్ కూడా తెచ్చుకోండి, ఖాళీగా ఎందుకు రావడం? ఒక్క బుక్ అయినా తెచ్చుకోండి, కాలేజ్ ఫస్ట్ డే కదా. సో ఒక రఫ్ నోట్ చాలు. ఇంకో డౌట్ ఏంటంటే, అన్న ఎంసీఏ ఈ ఇయర్ నుంచే స్టార్టా, అన్న బీబీఏ ఈ ఇయర్ నుంచే స్టార్టా, అన్న బీబీఏ వాళ్ళకి ఏం రూమ్స్ ఇస్తారు? ఒకటి చెప్తున్నా, రూమ్స్ అలాట్మెంట్ అది మీరు వచ్చేదాకా మాకు తెలీదు, ఎవరికి తెలీదు. మీరు వచ్చిన తర్వాత మీ అంతటా మీకే రూమ్స్ అనేది అలాట్ చేస్తారు, అది పక్కన పెడదాం. ఎంసీఏ ఇయర్ నుంచే స్టార్ట్ అంటే ఇప్పుడు ఉన్న వివిఐటీలో ఉన్న ప్రతి డిగ్రీ కోర్స్ అనేది 2025 నుంచే స్టార్ట్ చేస్తున్నారు. ప్రీవియస్గా వివిఐటీ ఉన్నప్పుడేమో బీటెక్ కోర్సెస్ ఉండేవి, ఇప్పుడు యూనివర్సిటీ అయిన తర్వాత డిగ్రీ కోర్సెస్ అనేవి యాడ్ చేయడం జరిగింది. సో ఆల్ డిగ్రీ కోర్సెస్ ఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ దిస్ ఇయర్. సో యు ఆర్ ద ఫస్ట్ బ్యాచ్ ఫ్రమ్ ద వివిఐటియు. ఇంకో డౌట్ ఏంటంటే, అన్న స్పెషలైజేషన్ వాళ్ళకి ఈ ఇయర్ నుంచి స్పెషలైజేషన్
రిలేటెడ్ కోర్సెస్ ఏమైనా పెడతారా? అంటే నువ్వు చెప్పావు కదా ఫస్ట్ ఇయర్కి అందరికీ బేసిక్స్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ఉంటాయని. నేను చెప్పొచ్చేది ఏంటంటే apart of core subject including specialization, they will add in your curriculum with all subjects which related to other branch apart of your own specialization subjects. మీకు స్పెషలైజేషన్లోనే ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే మీకు ప్రతిదీ బేసిక్స్ అనేది ఉండాలి. అది మీ మరి మెకానికల్ సివిల్ ఎందుకంటే దాని మీద కొంచెం బేసిక్ అయినా కంపల్సరీ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ స్టూడెంట్కి అవగాహన ఉండాలి. అందుకనే ఫస్ట్ ఇయర్స్కి వేరే బ్రాంచెస్ యొక్క కోర్సెస్ అనేవి నేర్పిస్తారు. సో ఐ హోప్ యు గెట్ ద ఆన్సర్. అందరికీ ఒక్కటే బేసిక్ ఫస్ట్ ఇయర్ నుంచే మీ కరికులంలో అన్ని బ్రాంచెస్కి రిలేటెడ్గా ఉన్న సబ్జెక్ట్స్ పెడతారండి. మన డౌట్స్ పక్కన పెడితే మన కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. మన కాలేజ్లో ప్రోగ్రామ్స్ ఏమేమి ఉంటాయి? బ్రాంచ్ వైజెస్గా అయినా కానివ్వండి, లైక్ హోల్ కాలేజ్కి కలిపి రిలేటెడ్గా ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఈవెంట్స్ ఏముంటాయి ఇప్పుడు మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఇదొకసారి లుక్ వేయండి. గైస్, 83% జనాలు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వీడియోస్ని చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్గా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని గ్రే చేసేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్, ఈ చిన్న సపోర్టే మీ నుంచి అడుగుతుంది. ఇంకా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. సో చూశారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేద్దాం. ప్రోగ్రామ్స్ ఏమేమి ఉంటాయి? ప్రోగ్రామ్స్ అంటే ఈవెంట్స్ కాదండి. ప్రోగ్రామ్స్ వేరు, ఈవెంట్స్ వేరు. మొత్తం డిఫరెన్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి శాక్. అది ఒక కమిటీ. ద శాక్ ఫుల్ ఫామ్ ఈస్ స్టూడెంట్ అకాడమిక్ కౌన్సిల్. ఇందులో ఎవరెవరు ఉంటారు? స్టూడెంట్సే ఉంటారు, ఫ్యాకల్టీ ఎవరు ఉండరు. శాక్ ఒక మెయిన్ మోటివ్ వచ్చేసి ఇప్పుడు కాలేజ్లో ఏ ప్రోగ్రామ్ అయినా కండక్ట్ చేయాలి ఆర్ ఏ మెసేజ్ అయినా స్టూడెంట్స్కి కన్వే చేయాలి. ఫర్ సపోజ్ మన కాలేజ్ స్ట్రెంత్ వచ్చేసి ప్రెజెంట్, మీరు రాలేదు కదా, ప్రెజెంట్ అయితే 7,000 ఉంది. ఫ్యాకల్టీయే వాళ్ళని లైక్ ప్రతిదీ చూసుకోలేరు. సో శాక్ టోటల్ కౌన్సిల్స్ అంటే శాక్లో కొన్ని కౌన్సిల్స్ ఉంటాయి అంటే కొన్ని డిపార్ట్మెంట్ అన్నమాట. డిపార్ట్మెంట్స్ అంటే మీ బ్రాంచెస్ వైజ్ కాదు. లైక్ ఎగ్జాంపుల్స్ చెప్తా వినండి. ఫస్ట్ కౌన్సిల్ వచ్చేసి డిసిప్లిన్ కౌన్సిల్. అందులో కూడా స్టూడెంట్స్ ఉంటారు. ఇండిసిప్లినరీ యాక్టివిటీస్ కానివ్వండి, ఏమైనా ఇన్హెరిటెన్స్ ఇష్యూస్ కానివ్వండి, వాళ్ళ అది జరిగితే సాల్వ్ చేసేది ఈ కౌన్సిల్ అంటే ఈ డిపార్ట్మెంట్. అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్స్ కౌన్సిల్. ఈవెంట్స్ కౌన్సిల్ అంటే ఏంటి అంటే కాలేజ్లో చాలా ఈవెంట్స్ జరుగుతాయి. అది ఈవెంట్ జరగాలంటే మెయిన్ ఉండేదే ఈవెంట్ కౌన్సిల్. ఈవెంట్ కౌన్సిల్స్ వాళ్ళు ఏమేమిటి? డెకరేషన్ వర్క్ అండ్ డీజే సిస్టమ్స్, ప్రోగ్రామ్ మేనేజింగ్, అంటే ఈ టైంలో ఈ పర్ఫార్మెన్స్ జరగాలి, ఇవన్నీ మేనేజ్ చేసేది ఈవెంట్స్ కౌన్సిల్. సరే, క్లబ్స్ కౌన్సిల్ ఉంది. క్లబ్స్ కౌన్సిల్ ఇన్ డీటెయిల్ తర్వాత చెప్తాను. ప్రతి ఫ్రైడే క్లబ్స్ అనేది కండక్ట్ చేస్తారు. క్లబ్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, క్లబ్స్ పక్కన పెడదాం. నెక్స్ట్ కౌన్సిల్ ఏంటి? గ్రీవియన్స్ కౌన్సిల్. కాలేజీలో కొన్ని ప్రాపర్టీ ఇష్యూస్ కానివ్వండి, ప్రాపర్టీ మీన్స్ కర్టన్స్ బాగాలేదు, ఏసీస్ పనిచేయట్లేదు, లైక్ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటినంతటిని సాల్వ్ చేసేది గ్రీవియన్స్ కౌన్సిల్. సో నెక్స్ట్ కౌన్సిల్ వచ్చేసి అలమ్ని కౌన్సిల్. అలమ్ని కౌన్సిల్ ఏంటి? మీకు కొంతమందికి ఉండొచ్చు, అంటే మీలోనే ఉండొచ్చు, అదేంటి నేను స్టార్టప్ ఫౌండేషన్ వేయాలి, నా కంపెనీకి నేనే ఫౌండేషన్స్ వేసుకోవాలి, నేను స్టార్ట్ చేయాలి, నాకు ఈ ఐడియా ఉంది కానీ నాకు అలా ఆ వే నాకు తెలీదు, ఎలా వెళ్ళాలి, ఆ అప్రోచ్ ఏంటి తెలీదు అంటే మీకు ఆ కౌన్సిల్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీవియస్గా స్టార్టప్ పెట్టిన వాళ్ళు, అంటే మన కాలేజ్ కానివ్వండి, లైక్ అదర్ సెక్టార్స్ ఆఫ్ కంపెనీస్
సిఇఓస్ కానివ్వండి, స్టార్టప్స్ చేసిన ఫౌండర్స్ కానివ్వండి, వాళ్ళతో మీకు ఒక ఫౌండేషన్ అనేది వేపిస్తారు. సో ఈ కౌన్సిల్స్ మొత్తం కన్నా ఈ ఆలమ్ని కౌన్సిల్ అనేది కొంచెం డిఫరెన్స్. ఇలా చెప్పుకుంటూ పోతే 21 కౌన్సిల్స్ ఉన్నాయండి. ఎంత డెప్త్కి వెళ్ళినా అది అవ్వదు. అంటే అంత హిస్టరీ ఉంది ఒక్కొక్క కౌన్సిల్కి, అంతంత వాల్యూ ఉంది. అంటే లైక్ మీ అవసరానికే ఇన్ని కౌన్సిల్స్ అనేది పెట్టారు. ఆలోచించండి, మీకు ఇష్టం ఉంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. మీరు కూడా సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. నేను చదువు ఒక్కటే కాకుండా నేను కాలేజ్కి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి, నాలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేది పెంచుకోవాలి అంటే శాక్కి జాయిన్ అవ్వచ్చు. నేను కూడా మొన్న ఫ్యాక్ట్కి మీరు డైరెక్ట్ ఫస్ట్ ఇయర్స్లో రాలేరు. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత మీకు జాయినింగ్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఇంటర్వ్యూ ఉంటుంది, 2 rounds, గ్రూప్ డిస్కషన్ ఒకటి, డైరెక్ట్ ఇంటర్వ్యూ ఒకటి. ఈ 2 పాస్ అయితే శాక్లో డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు. నేను కూడా మొన్నే ఈ 2 rounds అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు రిజల్ట్స్ వస్తాయి. అండ్ అపార్ట్ ఆఫ్ ఇట్, శాక్ గురించి ఇన్ డీటెయిల్ తర్వాత మీరు కాలేజ్కి వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, బాడీస్ గురించి మాట్లాడుకుందాం. బాడీస్ అంటే ఏంటి? 2 types ఆఫ్ బాడీస్ ఉన్నాయి, టెక్నికల్, నాన్ టెక్నికల్. నాన్ టెక్నికల్లో ఈ మెకానికల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, వాటి డిపార్ట్మెంట్ సంబంధించింది నాన్ టెక్నికల్ కిందకు వస్తుంది. అంటే వాళ్ళ బాడీస్, ఆ బాడీస్ అంటే ఆ డిపార్ట్మెంట్ తరపున ఏమైనా ఈవెంట్స్ ఉన్నా ఈ బాడీస్ అనేవి ఆ ఈవెంట్ని కండక్ట్ చేస్తాయి, అంటే ఈవెంట్ని మేనేజ్ చేస్తాయి అన్నమాట. నాన్ టెక్నికల్ అయిపోయింది. టెక్నికల్ ఏంటి? ఏసీఎం అండ్ కొన్ని ఉన్నాయి, నాకు కూడా అంతలా తెలీదు. ఎందుకంటే నాకు ఏసీఎం తెలుసు బికాస్ ఆఫ్ మై ఓన్, అంటే మై ఓన్ బ్రాంచ్ కాబట్టి. ఐఎమ్ ఫ్రమ్ సిఎస్ఎం, A&ML డిపార్ట్మెంట్. సో అది ఏసీఎంకి రిలేటెడ్ బ్రాంచ్. ఇప్పుడు స్పర్ధ ఈవెంట్ వస్తుంది 2 days ఐ గెస్. నేను స్పర్ధలో లేను, కానీ ఇప్పుడు ఏసీఎం చైర్ ఎవరనుకున్నారు? మన శ్రీరామ్ అనే ఏసీఎం చైర్. సో ఆయన ఈవెంట్కి మేనేజ్ చేస్తుంది, అంటే ఆ ఈవెంట్ మొత్తం చూసుకుంటుంది ఆయనే. ఏసీఎంలో నేను ఇంకా జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే నాకు నా డిపార్ట్మెంట్ కాకుండా ఇంకొక బాడీ ఉంది, దాని గురించి మాట్లాడతా. సో ఏసీఎం ఇది, నాన్ టెక్నికల్ ఇది. సో కంబైన్డ్ అయ్యి ఒక బాడీ ఉంది.